ఆర్డర్ ఏం పెట్టలేదు నేను. మరే అంటాను కుంభదీసి ఇంటికి ఎవరైనా వచ్చారా ఏంటి? అస్సలు బాగాలేదు. చూద్దాం. హలో, సర్ప్రైజ్. హాయ్ అండి. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్. నేనండి ఏం ట్రాఫిక్ అమ్మా బాబు, ఎప్పుడో స్టార్ట్ అయ్యాను. మీ ఇంటికి రావడానికి ఇంతసేపు పట్టింది నాకు. చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకమ్మా అట్లే నేను వచ్చి నోచి కూర్చో. కూర్చానా? కూర్చుంటాను. బాగున్నావా అమ్మ? బాగున్నానండి. బాగున్నానండి. నేను బాగున్నాను. కొంచెం మంచి నీళ్ళు అలాంటివి ఏమైనా తీసుకురావచ్చు కదమ్మా? ఏమన్నా పడవచ్చాను. సారీ అండి, మంచిగా తీసుకొస్తాను ఇప్పుడే వాటర్. ఏం లేదమ్మా, బెంగళూరు వచ్చాను, ఏదో పెళ్ళి ఉందని. మీ అమ్మ మొన్న చెప్పింది బెంగళూరులో ఉన్నావు అని. సర్లే ఇంకెక్కడ ఉండడం ఎందుకులే, మన అమ్మ ఉంది కదా అని ఇంక ఇట్లా వచ్చేసాను. అంత మంచిగానే ఉంది. అమ్మా ఇంకేంటమ్మా సంగతులు? ఇంకా బాగానే ఉంచుకుంటున్నావే. బాగానే నేర్పింది మీ అమ్మ నీకు. ఏంటమ్మా కొంచెం లావెక్కినట్టున్నావు మనకి మీద. అసలు ఫుడ్ వండుకుంటున్నారా లేదా రోజు బయట బిర్యానీలు గట్రా తింటున్నారా? మరి ఇంత లావైపోయావేంటమ్మా? రేపు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కష్టం అవ్వదు నీకు? అయ్యో, మీ అమ్మకి చెప్తానులే అమ్మ డైటింగ్ ఎలా చేయాలో. ఇంకేంటమ్మా కబుర్లు? ఏం లేదా అని ఏముంటాయిలే అమ్మా మీకు. నవ్వుతావేంటమ్మా ప్రతిదానికి అలాగా? మీ అమ్మ మాట్లాడడం నేర్పిలేదా నీకు? ఏం అడిగినా ఏం లేవంటున్నావు. ఏంటో ఈ కాలం పిల్లకి. అవును, చెప్పడం మర్చిపోయానమ్మా. మొన్న పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్లిలో అక్కడ పద్మజ ఆంటీ లేదు, ఆంటీ కనిపించింది. ఆంటీ కనిపించి వాళ్ళ అబ్బాయి గురించి చెప్పిందమ్మా. వాళ్ళ అబ్బాయికి 40 లక్షలంట. అవునా? అసలు అంత జీతం ఉంటుందా అమ్మా? నేను ఉండదు అనుకున్నాను, ఏదో ఊరికే చెప్తుంది అనుకున్నాను. ఉంటుందా అమ్మా? ఉంటుందా? అబ్బో, 40 లక్షలా? నీకెంతమ్మా మరి? నాకా ఎక్కువే. అంతేనా? ఏంటమ్మా ఇప్పుడు జాబ్ వచ్చేసిందిగా, నెక్స్ట్ పెళ్ళేగా. పెళ్ళి ఎంత అంటే అప్పుడు 22 కదా? 22 అయితే ఉందమ్మా, పెళ్ళి చేసేసుకోవాలి. జాబ్ చేసిన తర్వాత ఇంకా ఏముంది, ఇంకా జాబ్ తర్వాత పెళ్ళేగా. మొన్న మీ అమ్మ ఫోన్ చేస్తే చెప్పాను సంబంధాలు ఉన్నాయి, మొన్న అబ్బాయి ఎవరిదో చూస్తాను అని. మీ అమ్మ ఓకే అంది. చెప్పలేదా? చిన్నపిల్లవుగా ఏం చెప్తుందిలే, అందుకే చెప్పకుండదు. అడుగుతా అండి అమ్మ అన్నది. అబ్బాయి బాగుంటాడు. ఇంకేంటమ్మా, ఇవాళ నైట్ ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను. మీ ఓనర్ ఏమంటున్నా? వాచ్మెన్ ఏమన్నదండి. ఏమంటారని చెప్పిందిలే అమ్మ మీ అమ్మ. ఇక్కడే వండిపోతాలే ఇంటి ఇవాళ నైట్. అంటే ఇక్కడ వెళ్తాను. ఓకే, పర్లేదండి. సర్లే అమ్మ, వచ్చి చాలాసేపు అయింది. తినడానికి ఏమైనా పెడతావా? ఇప్పుడు వరకు ఏం పెట్టలేదు. ఏం లేదా? ఏంటి ఏం లేదా? ఇంట్లో ఏం లేకుండా ఎలా ఉంటున్నావా? మళ్ళీ ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెడతావా? మీ అమ్మకి తెలుసా అసలు ఇలా ఆర్డర్లు పెట్టుకొని తింటున్నావు నువ్వు అని? ఏంటో ఈ కాలం పిల్లలు. సర్లే, అన్నం ఉందా? రైస్ అన్నం వండు, ఏదో ఒకటి వండుతా నేను. ఇంకా ఏం చేస్తాము, మేమే వచ్చి మేమే వండుకోవాలి ఈ కాలం పిల్లలతో. అంతా అంటే కూరగాయలు ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెట్టుకుంటారా? ఇదేంటమ్మా కొత్తగా ఉంది, కూరగాయలు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఈ మధ్యన? ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవాలంటే కాలాల్లో ఎలా ఉండేవో తెలుసా? మేము సంతలకు వెళ్ళి, అది కూడా బుధవారాలు ఆదివారాలు సంతలకు వెళ్ళి ఎక్కడ తక్కువ వేస్తే అక్కడ పేరాలు ఆడి అన్నాడి తెచ్చుకునేవాళ్ళం. ఆర్డర్ పెట్టుకోవడం ఏంటమ్మా కూరగాయలు? ఏం కలికాలం. సర్లే ఏదో ఒకటి పెట్టు, ఏదో వండి పెడతాను. గుడ్ అయిపోయింది.
వెళ్ళి పడుకోవడమే అమ్మ. కొంచెం రూమ్ చూపిస్తావా? వెళ్ళి పడుకుందా? రేపు పొద్దునే ఫంక్షన్ ఉంది, చాలా లేట్ అయిపోయింది అంటే ఇప్పుడు. పదమ్మా, నువ్వు చూపించు బెడ్రూమ్. నేనమ్మ బెడ్రూమ్ పడుకుంటాను. గుడ్ నైట్ అమ్మ. మామూలుగా అందరిలానే 12కి పడుకునే రకమా లేదంటే త్వరగా పడుకుంటా? లేదండి, త్వరగానే పడుకుంటాను. త్వరగా పడుకుంటావా? అయితే పడుకో అమ్మ. గుడ్ నైట్. కట్టేసేస్తాను, మీరు పడుకోండి. బాబు తలకాయ నొప్పులే కదండి. ముందు మమ్మీ నన్ను లక్ష్మికి ఫోన్ చేసిన. ఫోన్ ఎక్కడ? హలో క్యూటీస్, ఐఎమ్ బ్యాక్ విత్ దిస్ ఎపిసోడ్. ఖచ్చితంగా ఇలాంటి ఆంటీలు మనందరి ఇంట్లో ఉంటారు. రిలేట్ అయితే కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ సరిష్మా.